నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2025వ సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వన మహోత్సవం 2025 కింద 18 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బోధన్ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై నెలలో వన ఉత్సవంను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. 2025వ సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వన మహోత్సవం 2025 కింద 18 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పీజేటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రారంభించారు. వన మహోత్సవం ద్వారా పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. గ్రామ, పట్టణ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, ఫ్రీడమ్ పార్క్ల ప్రారంభాలు జరుగుతాయి. ఈ ఉత్సవం ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు హరిత వాతావరణాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బోధన్ మండలం బెల్లల్ గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, బోధన్ సబ్ కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ గంగాశంకర్ గారు, బోధన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషా గారు, తాజా మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి గారు, అటవీ శాఖ అధికారులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా నాతో వచ్చేసిన వేదికలు లింకించిన ఆఫీసర్లకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరులకు కానీ, యువకులకు కానీ, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. వన ఉత్సవం అని ఎందుకు చేసుకుంటున్నాము అని ఒక్కసారి ఆలోచించాలి. భవిష్యత్తు మన పిల్లలకు మనం అన్ని సంపాదించిన ఖర్చు పెట్టాం, పిల్లలకని పెడతాం, చూస్తామనేది. ఇది కూడా అంతే. ఇది మనకు కావలసినవి గాలి, నీళ్లు, పంటలు తినడానికి. ఈ మూడు ఉంటే మనం ఎట్లా బ్రతకొచ్చు. దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు 51,000 చెట్లు పెడుతున్నాం, కానీ అది ఎండిపోతున్నది. ఇంత నీళ్లు పోసేటోళ్ళము ఉండం. అది మనకు ఆలోచన రావాలి. ఎవరి కొరకు? అది మన కొరకు. ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది. మాతో నేనేమో చేస్తా ఉన్నాం. ఇటువంటి చెట్లు పెట్టుడు గాని, కాపాడుడు గాని, మంచి చెట్లను కొట్టనీయకపోవడం గాని, ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు, వర్షాలు టైంకి పడతాయి. ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం. కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం 41 లక్ష పెట్టారు, కానీ చాలా మటుకు పోయినవచ్చు. రెస్పాన్సిబుల్ ఎవరైనా ఆఫీసర్లకు చెప్పినప్పుడు, కింద వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా ఎవరైనా మరీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఎందుకు పెడుతున్నాము? వాళ్ళ భవిష్యత్తు కొరకు. ఎవరైనా నాకు రెస్పాన్స్ ఇస్తే నేను బాగా చూస్తలేను.
బోధన్ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ వేడుకలు మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ తీసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు అడ్లూరి శ్రీరామ్ భారతమాత మరియు స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాలలు వేసి ఏబీవీపీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ జూలై 9, 1949లో కొద్దిమంది మేధావులచే ప్రారంభించిన సంస్థ నేడు 60 లక్షలకు పైగా సభ్యత్వంలో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి పరిషత్గా సేవలందిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తుందని తెలియజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రముఖ్ తలాంటే ఈశ్వర్ మాట్లాడుతూ ఏబీవీపీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వారిని స్మరించుకొని విద్యార్థులకు మరియు కార్యకర్తలకు విద్యార్థి దశ నుండే దేశం పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి కునాల్ నగర ఉపాధ్యక్షుడు సంజయ్, వానవాసి కన్వీనర్ లక్ష్మణ్ చౌహాన్, నగర హాస్టల్ ఇన్ఛార్జ్ వెంకట్రెడ్డి మరియు కార్యకర్తలు వెంకట్, రవితేజ, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంప్రదింపులపై విశ్వాసం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఇవ్వకపోను ఖాళీలను రిటైర్మెంట్ పోస్టులతో భర్తీ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఏ పెన్షన్ లేని వారికి 6,000 ఇవ్వాలి. దేశంలో పెట్టుబడులు రాకపోవటానికి కారణం ప్రజలు కాదు, ఆదాని అంబానీలు పాలకులే. సార్వత్రిక సమ్మె సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘం నాయకులు, టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్టవరదయ్య, ఏఐటియుసి జిల్లా నాయకులు చక్రపాణి, ఐఎఫ్టియు నాయకులు దాల్ మల్కా పోషెట్టులు మాట్లాడుతూ దేశంలో నేడు కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో జరగబోయే భారీ ఉద్యమాలకు ఇది నాంది లాంటిదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశంలో 4 లేబర్ కోడ్లను అమలు చేయకపోతే దేశంలోకి పెట్టుబడులు రావని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని, ఇది బడా పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తుల కొమ్ము కాసే ప్రభుత్వమని తేట తెల్లమవుతుందని తీవ్రంగా దుయ్యబట్టారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని, వారికిచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోను ఖాళీలను రిటైర్డ్ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈపీఎఫ్ కార్మికులకు అందరికీ 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఏ పెన్షన్ రానటువంటి కార్మికులకు అందరికీ 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో పెట్టుబడులు రాకపోవడానికి కారణం కార్మికులు కారని, ఆదాని అంబానీలు పాలకులే కారణమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రజలు ప్రయోజనాల కోసం, దేశ రైతాంగం కోసం, వర్గ ప్రయోజనాల కోసం పనిచేయాలని, లేకపోతే మోదీ బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు ఈర్షద్, బి నాగమణి, జె మక్కయ్య, రేహానా బేగం, గంగమణి, మరిగమ్మ, ఎస్కే అంజాద్, ఎస్కే సలీం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జి సీతారాం, సిఐటియు నాయకులు ఏషాల గంగాధర్, జంగం గంగాధర్, సాగర్, ఐఎఫ్టియు నాయకులు లక్ష్మణ్ గౌడ్, సురేష్, సాయిలు గౌడ్, ఎస్బీఐ నాయకులు నాగంపల్లి, నాగరాజు మరియు బీడీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన వర్కర్స్, జీపీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ సర్కార్ విధానాల వల్ల ఈ దేశంలో ఉన్న ప్రజల మధ్య అనైక్యత పెరిగింది. కార్మికులకు పనిభారం పెరిగింది. కనీస వేతనాలు లేక కార్మికులు ఆకలి చావులు చస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగం పెరిగింది. అట్లాగే ఈరోజు దేశ సంపద అయినటువంటి అనేక ప్రభుత్వ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నించే వాళ్ళని గొంతులు నొక్కుతా ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులుగా ముద్ర వేసి దేశం నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం.
ఈరోజు బీజేపీ పరిపాలనలో రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ ఎవ్వరూ సుఖంగా లేని పరిస్థితి ఉంది. కానీ పెట్టుబడిదారుల ఆస్తులు మాత్రం కోటాను కోట్లకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ బీజేపీ ప్రభుత్వము బాధ్యత వహించి ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక లోకం డిమాండ్ చేస్తారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే బోధన్ పట్టణంలో అన్ని వర్గాల కార్మిక లోకం ఈరోజు తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బోధన్ పట్టణ వీధుల్లో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేస్తూ 4 కోడ్లుగా మార్చి ఈరోజు సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా, సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా 8 గంటల పని దినాన్ని ఈరోజు 10-12 గంటలకు పెంచుతున్నటువంటి చర్యల్ని మనం చూసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న తప్ప కార్మిక లోకానికి ఎటువంటి న్యాయం చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ విధానాలు చూస్తే అర్థమవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రపంచ చరిత్ర చూసుకుంటే కార్మిక లోకం పోరాడే తమ హక్కుల్ని, సమస్యల్ని పరిష్కారం చేసుకున్నది. ఆ చరిత్ర నరేంద్ర మోడీ చదువుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు అమెరికా చికాగో నగరంలో ఏ విధంగా అయితే కార్మికులు పోరాటం జరిగిందో ఈ దేశంలో కూడా అటువంటి పోరాటాలు పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ముఖ్యంగా గత 11 సంవత్సరాలుగా దేశ ప్రజల్ని మోసగిస్తూ అబద్ధపు మాటలతోనే ఈరోజు కార్మికులపైన భారం పెంచే విధంగా, కార్మికులకు నష్టం కలిగించే విధంగా, పని భారాన్ని పెంచే విధంగా ఈరోజు 10 గంటల పని దినాన్ని తీసుకొచ్చింది. కానీ ఎన్నికలప్పుడు చెప్పేది మేము కార్మికుల ప్రయోజనాల కోసం, పేద ప్రజల కష్టజీవుల కోసం పనిచేస్తున్నామనేటటువంటి తప్పుడు మాటలతోనే, అధికారంలోకి వచ్చినటువంటి అబద్ధపు మాటలతోనే మోడీ ప్రభుత్వం ఈరోజు కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ మాటలకు ఏం చెప్తుందంటే ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయకపోతే పెట్టుబడులు అనేటటువంటి మన దేశానికి రావు అని చెప్పి సిగ్గు లేకుండా మోడీ మాట్లాడడం అంటే ఇది సిగ్గుసేటైనటువంటి మాటలు ఇవి. అందుకే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాలకులు ఉన్నది కార్మికుల కోసము, కష్టజీవుల కోసము, పేద ప్రజల కోసం కాదు, ఆదాని అంబానీల కోసం. 10 గంటల పని దినం అంటే ఇప్పటికే పని భారం పెరిగిపోయి ఇబ్బందుల పాలవుతున్నారు. కనీస వేతనాలు అమలవుతలేవు. ఈపీఎఫ్ పెన్షన్ అనేటువంటిది 9,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాము. ఇవన్నీ అమలు చేయకుండా కార్మికులకు నష్టం కలిగించే విధంగా వేతనాలు కూడా సక్రమంగా సరిగా ఇవ్వడం లేదు. వీటన్నిటినీ కూడా ఇవ్వాలని చెప్పి మేము దానికోసం ఈ రోజు బోధన పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రదర్శన చేసి ఈ మీటింగ్ నాయక్వాడి నరసన్న సంతాప సభ జూలై 12 నిజామాబాద్ నగరంలో అర్సపల్లిలో మున్నూరు కాపు సంఘంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సహాయ కార్యదర్శి దాసు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో 9 జూలై 2025న సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. నరసన్న ధనిక రైతు కుటుంబంలో పుట్టిన పేద ప్రజల పక్షపాతిగా, అర్సపల్లి కౌన్సిలర్గా, ప్రజాప్రతినిధిగా అనేక సమస్యలపై ఉద్యమించారని ఆయన తెలిపారు. నిజాం సాగర్ ఆయకట్టు రక్షణకై ఊరూరా తిరిగి రైతులను కూడగట్టి సుదీర్ఘకాల ఆందోళనలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన తెలిపారు. చెరుకు రైతుల సమస్యలపై నిజామాబాద్ సహకార చక్ర ఫ్యాక్టరీ రక్షణ కోసం ముందు బాగానే ఉండి పోరాడారని ఆయన గుర్తు చేశారు. ప్రజా కళాకారుడిగా అనేక ప్రదర్శనలిచ్చి రాజ్యం తప్పుడు కేసులు బనాయించిన సామాజిక మార్పు తమ లక్ష్యమని ముందుకు సాగాలని ఆయన తెలిపారు. రైతాంగ సమస్యలతో పాటు కార్మికులు, విద్యార్థి యువకులు సమస్యలపై ఆందోళన చేస్తుంటే చైతన్యవాళ్ళని ఆయన అన్నారు. సీనియర్ నాయకుడు నరసన్న ఆయన జీవిత స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిద్దామని దాసు పిలుపునిచ్చారు. జూలై 12న జరిగే నరసన్న సంతాప సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సూర్య శివాజీ, అబ్దుల్ దేవన్న, బాబురావు, సురేష్ బాబు, ప్రిన్స్, ప్రజా సంఘాల నాయకులు,
హుసేన్ నరాటి, లక్ష్మణ్, భానుచందర్, చొప్పరి గంగాధర్, పల్నాటి సాయిలు, రాజన్న, మచ్చర్ల చిన్న గంగాధర్, వెంకటేష్, లోకేష్, ట్రాక్టర్ మల్లయ్య, రాజు, శంకర్, చిట్టక్క, ధనలక్ష్మి, వెంకవ్వ, సర్వర్ లక్ష్మి, నాగమణి, గున్నవ్వ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ కామ్రేడు, నిజామాబాద్ అర్సాపల్లి కార్పొరేటరు, కౌన్సిలరు, రైతు నాయకుడు, పేదల పక్షపాతి, నిజాం సాగర్ ఆయకట్టు రక్షణ కోసం ప్రజల్ని కదిలించి అదేవిధంగా కార్మికుల కోసం అనేక సందర్భాల్లో పోలీసుల చేత లాఠీచార్జు దెబ్బలకు గురైనటువంటి నాయకవాడి నరసన్న అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఆయన నరసన్న యొక్క సంతాప సభను ఈ నెల 12 తారీఖు నాడు అర్సాపల్లి మున్నూరు కాపు సంఘంలో నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీ శ్రేయోభిలాషులు కానీ నాయకవాడి నరసన్న సానుభూతి పరులు కానీ ఈ యొక్క సభలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆర్మూరు పట్టణంలో సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఉన్నాం. మనిషి పుట్టడం చావడం సహజమే, కానీ ఒక రైతు కుటుంబంలో, ధనిక రైతు కుటుంబంలో పుట్టినటువంటి నాయకవాడి నరసన్న పేదల పక్షపాతిగా గరీబోళ్ల పక్షాన్ని నిలబడి అనేక ఉద్యమాలు చేసిండు. రైతు కుల ఉద్యమే కాదు, కార్మికుల పక్షాన్ని నిలబడి కొట్లాడిండు. అదేవిధంగా ప్రతినిధిగా కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం ముందు వరుసలో ఉన్నాడు. నర్సాపల్లిలో నాయకవాడి నరసన్న అంటే అన్నని, తాతని చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు. అట్లాంటి నరసన్న మరణించడం మన ఉద్యమానికి, మనలాంటి పేదవాళ్లకు తీవ్రమైన నష్టమే. కాబట్టి మన జీవితం అనేటువంటి ధన్యం కావాలంటే 10 మంది కోసం సమాజం మారాలి, కష్టజీవుల సమస్యలు పోవాలని కోరుకొని దానికోసం పనిచేసేటువంటి నాయకవాడి నరసన్న లాంటి జీవితము, ఆయన స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ఈ సమాజ మార్పు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక మెరుగైనటువంటి సమాజం కోసం పోరాడినప్పుడు మాత్రమే నరసన్నకు నిజమైన నివాళి. కాబట్టి ఆ నరసన్న యొక్క స్మారక సభలో, సంతాప సభలో మనమంతా పెద్ద ఎత్తున పాల్గొని, మన పార్టీ తరఫున పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పి, నరసన్న యొక్క జీవిత స్ఫూర్తిని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్మూర్లో మహిళా మండలి బోనాల పండుగ నిర్వహించారు. ఎస్ఎస్కే లక్ష్మీనారాయణ మందిరం నుండి ముత్యాలమ్మ మాత దగ్గర మరియు పోచమ్మ గుడి దగ్గర బోనాల పండుగ నిర్వహించారు. అధిక సంఖ్యలో చిట్టి గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. ఈ చిట్టి గ్రూప్లో 80 మంది చిట్టి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత ఖందేశ్, గట్టడి స్వాతి, గట్టడి జయశ్రీ, మీనా, లత, వాణిశ్రీ, అనసూయ, చంద్రకళ, సునీత, లత, స్వప్న, వాణి, లక్ష్మి, మంజుల, చంద్రకళ, రూప, ప్రమీల, విద్య, మధులత, మమత, వాణి, జయ, శీతల్, పద్మ తదితరులు పాల్గొన్నారు. నల్ల పోషమ్మ తల్లికి సమస్త గ్రామ దేవతలకి సమస్త గ్రామ దేవతలకి
बली जाते चले यहाँ दैया फोटो काढी नाही पूर हरून आयो इना फोटो काढो भाऊ फोटो काढो फोटो फोडायला पिसारे दी डोया मुकले रे तू चारशे पिसारे गेले डोया अरे ना आउटला आउटला सभ्यान आउटला వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2025వ సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వన మహోత్సవం 2025 కింద 18 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బోధన్ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.